హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు డిన్నర్కి ఆల్రెడీ లేట్ అయ్యింది కదా, సో అందుకని సింపుల్గా నేను చపాతీ పిండి కలిపేశాను. సో అందులోకి శనగపిండి కర్రీ ఈజీ కాబట్టి నేను అది చేస్తున్నా. అండ్ కొంచెం ప్రోటీన్ కోసం పెద్ద శనగలు ఉంటాయి కదా, అవి బాయిల్ చేసి గీ రోస్ట్ చేస్తాను అనమాట. అది ఈ రోజుకి డిన్నర్. సో కర్రీ చేస్తాను. అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది, ప్లస్ చిన్నపిల్లలు కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా, సో అందుకని చపాతీలో బాగా టేస్టీగా కూడా ఉంటుంది. మా పాపకి అయితే చపాతీ లేకపోతే ఇంకా అసలు ముద్ద దిగదు అనమాట, ఆ టైప్ క్యాండిడేట్. ఇంకా ఆమెకి 24 గంటలు చపాతీతోనే బతికేస్తుంది. సో నేను అందుకే చేసి రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడు చపాతీ ఎప్పుడు అడుగుతుందో తెలియదు కదా, సో అందుకని ఎప్పుడు పిండి కలిపి పెట్టుకొని పక్కన పెడతాను అనమాట. ఆమె ఎప్పుడు అడిగినా ఇమీడియట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేసేలాగా. సో ఇది ఈజీ. అండ్ వేసేసుకొని కొంచెం పసుపు వేసి ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాం. వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ఇలాగ వాటర్తో కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో వేసుకోవడమే. ఈజీ ఈజీ రెసిపీ, అందరికీ తెలిసిందే. కొంతమంది ఇందులోనే ఆలు కూడా మిక్స్ చేసుకొని వేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇవి బాయిల్ చేశాను, దీన్ని కొంచెం గీ రోస్ట్ చేస్తా, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి, ప్రోటీన్ పర్పస్ అన్నమాట. సో అన్ని బ్యాలెన్స్ అవ్వాలని ఇలా చేస్తున్నా. పెద్ద శనగలు, కాబోలి శనగలు అంటారు. చూడండి మెత్తగా ఉన్నాయి. కొంచెం నేను గీ యాడ్ చేసుకున్నా. ఈ బాయిల్డ్వి అందులో యాడ్ చేస్తా. ఇందులోనే కొంచెం పెప్పర్ సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్. కొంతమంది ఇందులోనే సలాడ్ లా చేసుకుంటారు, ఆనియన్స్ అవి కట్ చేసుకుని, టమాటో అవన్నీ కొంచెం వెజ్జీస్ యాడ్ చేసుకొని సలాడ్ లా కూడా చేసుకుంటారు. నేను జస్ట్ ఊరికే ఈజీగా గీ రోస్ట్ చేస్తున్నాను. ఇదనమాట 2 చపాతీస్, కొన్ని శనగలు, కర్రీ. దట్స్ ఇట్, సింపుల్ అండ్ ఈజీ డిన్నర్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సూపర్.